హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. ఈరోజు నేను మీ ముందుకు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైతో వచ్చేసానండి. ఈ ఫ్రైని చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా అద్దరిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, 6 లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, 1/2 స్పూన్ మిరియాలు వేసుకుని చిన్న మంట మీద 1 నిమిషం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాయండి. ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక 4 ఉల్లిపాయలని, 5 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. కొంచెం పసుపు, సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చికెన్ని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే చికెన్లోని వాటర్ మొత్తం కర్రీలోకి వస్తుందండి. ఇప్పుడు ఈ చికెన్లోని వాటర్ మొత్తం పూర్తిగా ఎగిరిపోయే వరకు చికెన్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చికెన్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి గ్రైండ్ చేసుకున్న కారం మసాలాని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని చిన్న మంట మీద 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. దీని టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.